హలో అండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకున్నటువంటి ఎన్హెచ్ఎం ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంతా కూడా సింగిల్ నోడల్ అకౌంట్ నుంచి స్పర్శకు మనమందరం కూడా మైగ్రేట్ అయిపోయాం. సో బడ్జెట్స్ అన్నీ కూడా మనకు స్పర్శ అనే మోడ్ కిందనే ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అందువల్ల మనకున్నటువంటి ఏదైతే ఉంటుందో ఎండి ఎన్హెచ్ఎం గారి ద్వారా వచ్చినటువంటి 3 హెడ్ ఆఫ్ అకౌంట్స్ మీకు అందరికీ కూడా సర్క్యులర్ ద్వారా తెలియజేయడం అయింది. అవన్నీ కూడా మీరు మీ కన్సర్న్ డిటిఓలోనో లేకుంటే ఎస్టీఓలోనో ఎక్కడైతే ఉంటుందో ఆ హెడ్స్ని అన్నీ కూడా మ్యాపింగ్ చేయించుకోండి అందరు మెడికల్ ఆఫీసర్స్ని కోరడం జరిగింది. ఇక్కడ మనకున్నటువంటి ఆ మూడు హెడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మనకు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తుంది. కాబట్టి మీకు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీలో ఉన్నటువంటి మాకు వచ్చిన బడ్జెట్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆ బడ్జెట్స్ అన్నీ కూడా ఈ స్పర్శ మోడ్లోనే మీ ట్రెజరీ డీడీఓ కోడ్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బిల్స్ అన్నీ పెట్టాల్సింది, రైజ్ చేయాల్సిందన్నీ కూడా బిఎల్ఎం మెథడ్లోనే పెట్టాల్సి వస్తున్నారు. బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరు మీరందరూ వాడుతున్నారు కాబట్టి ఇది కొత్త ప్రొసీజర్ అయితే ఏం కాదు. కానీ ఈ బడ్జెట్స్ రావడం ఫస్ట్ టైం కాబట్టి మీకు ఆ బడ్జెట్లో ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి అనేది మాత్రం నేను మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఒకసారి ఈ వీడియోని మాత్రం బాగా కాన్సన్ట్రేషన్గా చూడండి. ఎందువలన అంటే మీకు ఏమైనా డౌట్లు వస్తే మళ్ళీ రివైజ్ చేసుకొని చూసినా కూడా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇక్కడ మీరు డీడీఓ లాగిన్లో మాత్రం ఫస్ట్ ఎంటర్ అయ్యారంటే, ఎందుకంటే బడ్జెట్స్ అన్నీ కూడా డీడీఓ లాగిన్కే మొత్తం మ్యాపింగ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా ఫస్ట్ బడ్జెట్ అనే టైటిల్ తీసుకున్న తర్వాత బడ్జెట్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ అని ఏదైతే ఉంటుందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేకర్గా ఎవరిని ఉంటే ఓకే, లేకపోతే కనుక మేకర్ను మళ్ళీ యాడ్ చేసుకునే కోసం ఇక్కడ యాడ్ ఈ సింబల్ని ప్రెస్ చేసిన తర్వాత పొజిషన్లో ఎవరినైతే పెట్టదలుచుకున్నారో ఆ పొజిషన్ వాళ్ళని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు సేవ్ అన్నారంటే కనుక వెంటనే అక్కడ మేకర్ క్రియేట్ అయిపోతారు. ఆ తర్వాత అప్రూవర్. సో ఇక్కడ మనకు ఎంతసేపు ఉన్నా కూడా బడ్జెట్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ కోసం చేసుకున్న తర్వాత కింద సేవ్ బటన్ నొక్కేసామంటే కనుక ఇక్కడ మేకరు అప్రూవరు ఇద్దరు వచ్చేస్తారు. ఎప్పుడైతే మీకు వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ జరిగిపోతుందో బడ్జెట్ అయిపోతుందో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఎక్స్పెండిచర్ కిందికి రావాలి. మనము ఎక్స్పెండిచర్ కిందికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ ఫర్ బిల్ సబ్మిషన్ అంటే బిల్ జనరేట్ చేసిన తర్వాత ఎవరు చేయాలి, ఏ హెడ్ కింద చేయాలి అనే దానికోసం మనము ఇక్కడ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ చేసుకుంటున్నాము. సో ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ టైంని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మేకర్ ఆ తర్వాత సబ్మిటర్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. మేకర్గా వచ్చేసేసి ఎవరన్నా ఇక్కడ మీకు ఇంతవరకు లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ పొజిషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్స్ మీ ఇన్స్టిట్యూషన్ ఎన్నైతే ఉన్నాయో హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కాబట్టి దయచేసి మీకు మ్యాపింగ్ అయినటువంటి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ నేను పంపించినటువంటి ఆ బీఆర్ఓలో మీకు ఉంటుంది. కాబట్టి 2211000789 ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద మీకు అందరికీ బడ్జెట్ వచ్చింది. కాబట్టి ఈ హెడ్ని సెలెక్ట్ చేసుకొని మీరు మ్యాపింగ్ చేసుకున్నట్టయితే కనుక సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఇది ఏం చేయటం లేదు. దేనికంటే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారికి ఆ హెడ్ ఇందాకనే మనం మ్యాపింగ్ చేసాం కాబట్టి. సో మేకర్ని సబ్మిటర్ని కూడా మీరు తీసుకున్న తర్వాత వెంటనే బిఎల్ఎంలో మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే కనుక మీకు ఆ బడ్జెట్ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది. ఈ బిఎల్ఎం తీసుకున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడా దయచేసి వినండి. ఎందుకంటే మనకున్నటువంటి స్పర్శ్ అనేది ఏదైతే ఉంటుందో 310 హెడ్ కిందకే మనకు అన్ని బడ్జెట్స్ అన్నీ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా గ్రాంటినేట్ బడ్జెట్స్ మాత్రమే. 310 హెడ్ 312 సబ్ కాంపోనెంట్ కిందకి ఉంటాయన్నమాట. సో క్రియేట్ బిల్ అనే దాంట్లో తీసుకున్న తర్వాత మీరు నాన్ హెచ్ఆర్ అని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా నాన్ హెచ్ఆర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో గ్రాంటినేట్ బడ్జెట్స్, ఈ గ్రాంటినేట్ బడ్జెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ బిల్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, మీరు రైజ్ చేసే బిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొట్టచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెలిహబ్ అనేది ఏదైతే ఉంటుందో మాకు ఇక్కడ కర్నూలులో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి టెలిహబ్ దానికోసం దానికోసం చేసుకున్నాను. ఆ తర్వాత సబ్ టైప్స్ 312 తప్ప ఏమీ తీసుకోవద్దండి దయచేసి. ఓన్లీ అదర్ గ్రాంటినేట్స్ మాత్రం మనం తీసుకోవాలి. దాని తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్గా మీకు అందరికీ మ్యాపింగ్ అయిపోయింది కాబట్టి వెంటనే మీకు ఈ హెడ్ కింద మీకు బడ్జెట్స్ అనేది డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆర్గనైజేషన్ యూనిట్ ఏదైతే ఉంటుందో పిహెచ్సి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవైలబుల్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క పిహెచ్సి కూడా 40,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. పిహెచ్సి కానీ మిగతా
డీడీఓస్ అందరికీ కూడా 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అమౌంట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిల్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా పెట్టుకోవాలనో మీకు చెప్తాను. కానీ బిఎల్ఎం మీకు అందరికీ తెలిసిన ప్రొసీజర్ కాబట్టి మీరు మొత్తం ఈ బిల్స్ అని చేసుకోవచ్చు. ఈ ఎన్హెచ్ఎం దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఈ బిల్స్ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 1,000 రూపీస్ కట్టాలనుకుని అని బిల్ వచ్చింది అనుకుందాం సార్. గ్రాస్ అమౌంట్ 1,000 రూపీస్. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఎప్పుడైనా మనము ఈ హెడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ కాంపోనెంట్ అనే దాని కింద మీకు స్టేట్ స్కీమ్ అని చెప్పేసి డిస్ప్లే కావడం జరిగింది. AP 115 ఫ్లెక్సీ పూల్ ఫర్ RCH అండ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత మదర్ శాంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. మదర్ శాంక్షన్ C1676 ఉంటుంది. ఆ తర్వాత ఈజ్ DBT అని ఉంటుంది. ఈజ్ DBT అన్న దాని దగ్గర మీరు నోన్ పెట్టేసేయండి. ఎస్ అని ఎప్పుడు తీసుకోవద్దండి దయచేసి, మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే DBT మాడ్యూల్స్ మనం ఎక్కడా వాడటం లేదు. DBT మాడ్యూల్స్ అనేది ఎక్కడ ఉండదు మనకు. సో అక్కడ మాత్రం ఎస్ పెట్టద్దండి పొరపాటున కూడా. తర్వాత మీకు ప్రజెంట్ ఎంత శాంక్షన్ ఉందో బడ్జెట్ ఇక్కడ చూపిస్తుంది. మదర్ శాంక్షన్ నుంచి ఎంత వచ్చిందని దాని కిందకి. దాని తర్వాత బేసిక్ CMP. బేసిక్ CMP అంటే బేసిక్ కాంపోనెంట్ ఏం తీసుకుంటున్నాం, 31 గ్రాంట్ నీడ్స్ జనరల్ మాత్రం తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే మీకు అంతకుముందు PFMSలో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క దానికి మీకు కాంపోనెంట్ కోడ్ అంటూ దానికి ఉండేది, అంటే స్కీమ్ కోడ్ అంటూ మీకు డిస్ప్లే అయ్యేది. ఆ స్కీమ్ కోడ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిలో మీకు వచ్చేసాయి అన్నమాట. అందుకని సో రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కిందకి ఏవైతే మీరు ఉంటాయో మీరు సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ JSSకి పేమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కనుక సెలెక్ట్ చేశారనుకోండి, దాని సబ్ కాంపోనెంట్ ఆ మెటర్నల్ హెల్త్ కింద ఏమేమి ఉంటాయి అంటే RCH కింద మీకు మెటర్నల్ హెల్త్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కాస్ట్, వల్నరబుల్ గ్రూప్స్, చైల్డ్ హెల్త్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JSSకి పేమెంట్ ఇవ్వాలనుకోండి, మీరు మెటర్నల్ హెల్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని కింద సబ్ కాంపోనెంట్ వచ్చేసి JSSకే మీకు వస్తుంది. ఆ JSSకేలో కూడా మళ్ళీ మనకున్న కాంపోనెంట్స్ అంటే డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, డైట్, రెఫరల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం డైట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాని కింద సబ్ కాంపోనెంట్ అంటూ ఏముండదు ఇంకా. సో ఈ సబ్ కాంపోనెంట్స్ అంటే ఉండవు కాబట్టి మీరు ఎవరికైతే కనుక వెండర్స్కి పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఒక ప్రొసీడింగ్ కూడా తయారు చేసి పెట్టుకొని ఉంటారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇన్వాయిస్ నెంబర్ని, ఆ ఇన్వాయిస్ డేట్, దాని తర్వాత అమౌంట్ ఇన్ ఇన్వాయిస్ అన్నప్పుడు మనం ఇందాకనే ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 1,000 రూపీస్ అని చెప్పేసి ఆ 1,000 రూపీస్ మీరు కొట్టాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెనిఫిషరీ డీటెయిల్స్. ఇక్కడ మీరు సింగిల్ బెనిఫిషరీ అయితే టైప్ చేసుకోవచ్చు. అదే కనుక మల్టిపుల్ వెండర్స్ అయితే కనుక మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ రూల్స్, ట్రెజరీ వాళ్ళు ఉన్నటువంటి రూల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు అన్నీ కంప్లై చేసిన తర్వాత ఇక్కడ బిల్ సబ్మిట్ చేశారంటే కనుక నెక్స్ట్ అది అప్రూవర్కి వెళ్ళిపోతుంది, అంటే సబ్మిటర్ గారికి వెళ్ళిపోతున్నమాట, మీ DDO గారి లెవెల్కి వెళ్ళిపోతుంది. DDO గారు కూడా దాన్ని సబ్మిట్ చేశారంటే ట్రెజరీ కంటే వెళ్ళిపోతుంది. సో BLMలో బిల్ సబ్మిట్ చేసేది ఇంతకంటే పెద్ద విషయం అయితే ఏం కాదు ఇంతకు. ఎందుకంటే BLM మీరు ఇంతకాలం నుంచి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ వోచర్స్, బిల్స్, BROలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఏవైతే ఉంటుందో అవన్నీ సబ్మిట్ చేస్తేనే ట్రెజరీలో వాళ్ళు బిల్ పాస్ చేస్తారు. ఈ విషయంలో మీరు ఏవైతే బిల్స్ సబ్మిట్ చేస్తారో BLMలో సబ్మిట్ చేసిన తర్వాత దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి మీ కన్సర్న్ STO గారు లేకపోతే DTO గారిని విజిట్ చేసి వాళ్ళకి విషయం అర్థమయ్యి చెప్పండి. ఇవంతా కూడా NHM కిందకి వచ్చిన బడ్జెట్, ఇవన్నీ కూడా మ్యాపింగ్ జరిగింది అని. ఇందాకనే మీకు అందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టాను కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ హెడ్ను మీరందరూ కూడా మీ కన్సర్న్ STO ఆర్ DTOలో కనుక మ్యాపింగ్ చేయించుకొని ఉంటే ఈ పార్టీకి మీకు ఈ హెడ్స్ అన్ని డిస్ప్లే వచ్చి ఉంటాయి. తర్వాత మీరు బిల్స్ రైజ్ చేయడానికి కూడా మీకు కుదురుతుంది. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి సార్, ఒకటే మాట నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు వచ్చినటువంటి ఈ బడ్జెట్ అంతా ఏదైతే ఉంటుందో ప్రజెంట్ ఆన్గోయింగ్ యాక్టివిటీస్ కింద మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ మీకు మళ్ళీ పల్స్ పోలియో బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ హెడ్ కింద పెడుతున్నారు అనేది మాత్రము దయచేసి ఖచ్చితంగా గమనించుకోదగ్గ ప్రార్థన. దేనికంటే ఒక హెడ్ సెలెక్ట్ చేసి ఇంకో కాంపోనెంట్ కిందకి మాత్రం దయచేసి పెట్టద్దండి. ఎందుకంటే JSSకి డైట్ బిల్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి HDS కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఒకదాని నుంచి ఇంకో దానికి మాత్రం మిస్ మ్యాచ్ చేయొద్దండి. మనకున్నవి ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను మీ అందరితోటి, దయచేసి మనవన్నీ కూడా DBT మోడ్ అయితే కాదు. దయచేసి అక్కడ నో అనే ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కనుక ఈ వీడియోని మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను క్లారిటీగా అయితే నేను చెప్పి ఉన్నాను మీకు, అందుకని చెప్పేసి. సో ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఎలా మీకు వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలని చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్లో వచ్చేసి BLMలో వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలని నేను మీకు చెప్పాను. ఒక బిల్ను ఏ విధంగా రైజ్ చేసుకోవాలని కూడా నేను చెప్పాను ఇంతకీ. సో
ముందుగా మీరు ఏదైతే ఉంటుందో మీ హెడ్ ఆఫ్ అకౌంట్ను మీకు అప్రూవర్ని యాడ్ చేయించుకున్న తర్వాత ఎస్టీఓ గారి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు మొత్తం బిల్స్ని రైజ్ చేసి ట్రెజరీకి సబ్మిట్ చేయండి. దయచేసి బడ్జెట్స్ ఏవైతే ఉంటాయో మీకు పంపించినవి త్వరగా ఇంకర్ చేయండి. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ కైండ్లీ బిల్స్ వోచర్స్ అన్నీ ఏవైతే ఉంటాయో కరెక్ట్గా అన్నీ సబ్మిట్ చేసి ట్రెజరీకి బిల్స్ ఏవి రిజెక్ట్ కాకుండా చూసుకోండి. దయచేసి బిల్స్ మాత్రం ఎక్కడా రిజెక్ట్ కానివ్వద్దండి. మీకు పంపించిన బడ్జెట్ కూడా మాకు ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ని కూడా వేస్ట్ చేయడము లేకపోతే ల్యాప్స్ చేయడం మాత్రం చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.